మా కరీంనగర్ లో పూర్తి సమయ కార్యకర్తగా దాదాపు 15-20 సంవత్సరాల నుంచి కరీంనగర్ లో పనిచేస్తున్నటువంటి సాయి ఆ కార్యకర్త యొక్క వివాహం కోసం రావడం జరిగింది. ఇక్కడ ఒక 2 రోజులు అనవల్లే పాపం, నేను కాలు నొప్పి ఉందని చెప్పండి. టీఆర్ఎస్ పర్యవేక్షణ అవుతారు పాపం వాళ్ళు. 2 రోజులు బండి సంజయ్ కనబడకుండానే ఏడి బండి సంజయ్ అంటున్నారు. బీఆర్ఎస్ లకు పండుకున్నా లేసినా ఏడవేనా కూడా బండి సంజయ్ గుర్తొస్తున్నారు వాళ్ళకు. నిన్న మాట్లాడుతున్నారు వాళ్ళు. బండి సంజయ్ ఏడవలే, 2 రోజులు కాలినప్పుండే, అందుకే బయటకు వెళ్ళి మళ్ళీ బయటకు వస్తే మీ సంగతి చెప్పడానికి వచ్చిన. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు సరిగా జరగకపోవడం వలన రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికీ ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి చాలా ప్రాంతాల్లో. మొదట ప్రారంభించినప్పుడే ఇంకా దాదాపు 1700 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనే లేదు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ప్రాంతాల్లో కొనుగోలు ప్రారంభం కాలే. రైతులు వడ్లను తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాల్లో పోసారు. అక్కడ స్థలాలు లేకుండా రోడ్ల మీద పోసుకున్నారు. వాళ్ళ ఇంట్లో స్థలం లేకుండా పాపం ఎక్కడ పోసుకొని ఇవాళ ఒక భయానక వాతావరణంలో వాళ్ళ జీవితాలను కొనసాగించే పరిస్థితి రైతులది. రాష్ట్ర ప్రభుత్వము ఇసలు టార్గెట్ ఎంత అంటే 90 లక్షల మెట్రిక్ టన్నులు ఇసలు టార్గెట్. ఇవాళ 17వ తారీఖు, నవంబర్ 15వ తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క టార్గెట్ ఎంత అంటే 20 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఇవాళ 17th, వాళ్ళ 15వ తారీఖు అయిపోయింది. 20 లక్షలు కాదు కదా, దాని సగం కూడా కొనుగోలు కాలే. ప్రొక్యూర్మెంట్ సగం కూడా కాలే. ఇప్పటికే 20% ధాన్యాన్ని అడ్డిపవసరం అమ్ముకున్న రైతులు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక ప్రభుత్వం కొనుగోలు స్టార్ట్ చేయకపోవడం వలన తక్కువ రేటుకు బ్రోకర్లకు రైతులు 25% ధాన్యాన్ని అమ్ముకున్నారు. ఎక్కడైతే అక్కడక్కడ ప్రారంభించిన కొనుగోలు సెంటర్లో మళ్ళా తరుగు, తాలు, తేమ పేరుతోని కటింగ్స్. ఇది తెలంగాణలో రైతుల పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టారు? ధాన్యానికి సన్నబొడ్ల దొడ్డొడ్ల ఎప్పలే, ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు? సన్నబొడ్లకే ఇస్తా అంటున్నారు. పాలసీ మార్చేసారు ప్రభుత్వం రాకముందు, ప్రభుత్వం వచ్చిన తర్వాత. వచ్చిన కన్నా ఇస్తారా అంటే ఎంత గ్యాంబ్లింగ్, ఎంత దుర్మార్గం అంటే రాష్ట్ర ప్రభుత్వం అది. ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, సంబంధిత మంత్రి ఏమన్నాడు? 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సన్నబోడ్లు, ఈ సన్నబోడ్లకు మేము బోనస్ ఇస్తాం, 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. దీనికోసము 2500 కోట్ల 2,500 కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయలు దీనికి పెట్టుకోవాలి. మేము రెడీ ఉన్నాయి, పైసలు ఇచ్చేస్తాం. 2,500 crores. ఇవి మరి ఆల్రెడీ 25% అమ్ముకున్నారు ప్రభుత్వం కొనలేక. ప్రభుత్వం ప్లాన్ ఏంది? ఇంకా కొంచెం కొనుగోలు ఆలస్యం చేస్తే ఇంకో 10% కూడా అడ్డికి తక్కువ రేటుకి అమ్ముకుంటారు. మద్దతు ధర కూడా దానికి 1800, 1700, 1900కి అమ్ముకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర ఎంత అంట? 2300. ఇక ఇంకా ఇట్లా లేడీ కావాలని లేడీ చేసిన ప్రభుత్వం లేడీ చేసి చేస్తే ఇంకో 10% అమ్ముకుంటారు. లాస్ట్ కు వీళ్ళు ఇచ్చేది ఎంత? ఒక 50% మందికి 500 రూపాయలు బోనస్ ఇవ్వచ్చుగా. ఒక 1000 కోట్లు ఆల్రెడీ 1000 కోట్లు ఖతం అయిపోయినాయి, 1000 కోట్లు తప్పించుకున్నారు. ఇక ఇంకో 500 కోట్లలో ఇంకో 500, 1000 కోట్లు ఖతం అయిపోతే అమ్ముకుంటే మనం ఇచ్చేదంతా ఇంకో 1000 కోట్లు ఇద్దాం, 600, 700 కోట్ల బంధం ఇద్దాం బోనస్ అని చెప్పించే కుట్రలో భాగమే ఇలా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేస్తుంది. ఇవాళ అమ్ముకున్నారు, సగం అమ్ముకున్నారు. మద్దతు ధర లేదు ఇప్పటికి. అంటే రైతులు ఇబ్బంది పడుతుంటే, రైతులు నానా అవస్థలు పడుతుంటే కొనుగోలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇలా సవాల్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి. చలో తరుగు, తాలు, తేమ లేకుండా ఎక్కడైనా కొంటుండ్రని చెప్పి ప్రూవ్ చేయండి. తరుగు, తాలు, తేమ కటింగ్స్ లేకుండా కొంటలేరు అని చెప్పి నేను ప్రూవ్ చేస్తా. నేను 3 నెలలకు రాస్తా. మీకు సిద్ధమా దానికి?
రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమా దానికి? కొనుగోలు ప్రారంభించిన కేంద్రాలు చూపడతా నేను పోదాం, రైతుల దగ్గర పోదాం ఇవాళ. కానీ ఇచ్చిన హామీలు ఏమైనాయి? కాబట్టి నేనేమంటున్నా అంటే దయచేసి ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన మీరు కొనుగోలు ప్రారంభించండి. రైతులు తక్కువ రేటుకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది, మీరు 200 కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరిస్తున్నది, దానికి 500 బోనస్. మీరు బోనస్ ఎవరికి ఇవ్వాలి? మీ టార్గెట్ ఎంత? 50 లక్షలు. 50 లక్షల మెట్రిక్ టన్నుల బయట అమ్ముకున్నా కూడా మీరు లెక్క తీయండి. లెక్కనే ఉంటుంది, బాధ్యత లెక్కనే ఉంటుంది. బయట అమ్ముకున్న కూడా మీరు బోనస్ ఇవ్వాలి. బయట అమ్ముకున్న కూడా బోనస్ ఇవ్వాలి. మీరు తరుగుతాళ్ళు తేమలే కూడా కొనాలి. బయట అమ్ముకున్న రైతులు కూడా మీ టార్గెట్ 50 లక్షల మెట్రిక్ టన్నులకు అసలు మొత్తానికి ఇవ్వాలి. సన్నపోట్లు ఏం తొట్టలేదు. మీరన్నారు ఎలక్షన్స్ అప్పుడు ఈ తేడా ఆ తేడా లేకుండా అందరికీ బోనస్ ఇవ్వాలి. ఇవాళ రైతు భరోసా ఇవ్వకపోతుంది. కౌలు రైతులకు రైతు కూలకి ఇస్తున్నారు, వాళ్ళకు 12 రూపాయలు ఇస్తుంటారు. రైతు కూలకు వాళ్ళకి ఇవ్వకపోతుంది. 500 రూపాయలు బోనస్ అంటది. బోనస్ ఎగ్గొట్టడం ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకునే ప్రయత్నం చేయబడుతుంది. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరిస్తే ఆ మద్దతు ధర కొనుగోలు లేక ఇలా తక్కువ రేటు అమ్ముకునే విధంగా రైతులను మోసం చేయబడుతుంది. మీరు దళారీ వ్యవస్థను పెంచి పోషించబడుతుంది. ఇలా నిజాయితీగా కొనుగోలు జరిగితే ఇలా పైసలు లాభం ఉండదు. ఇప్పుడు ఏం చేస్తారు? బయట బ్రోకర్లకు అమ్ముకుంటే బ్రోకర్ల ద్వారా కమిషన్ వస్తుంది. వీళ్ళకు బ్రోకర్లకు అమ్ముకుంటే కమిషన్ వస్తుంది. ఈ బోనస్ తప్పించుకోవచ్చు, 50% బోనస్ తప్పించుకోవచ్చు. ఈ రెండు కుట్రలో భాగమే ఇలా రైతులు ఇబ్బంది పడుతున్న విధానం. ఇది హరి గోస పడుతున్నారు రైతులు, ఎక్కడైనా మొత్తుకుంటున్నారు, లొల్లి పడుతున్నారు రైతులు. ఇది పక్కకు పెట్టి కొత్త సమస్యను పట్టుకొచ్చి కథం కొనుగోలు గురించి ఎవరు మాడతలేరు. ఇక బంద్, ఇక రైతు సమస్య ఎవరు మాడతలేరు. ఇక డైవర్షన్ పాలిటిక్స్. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇప్పటికీ 50% కూడా కొనుగోలు జరగలేదు. మీ నిర్లక్ష్యం వలన, మీ చేతకంతనం వలన, మీ మూర్ఖత్వ ఆలోచన వలన, మీ కుట్రల వలన రైతులు తక్కువ రేటుకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మీరు బోనస్ ఇచ్చడం తప్పించుకోవడానికి ఈ కుట్ర చేస్తున్నారు. తరుగుతాలు తేమ పడుతుంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్ల మీద ధాన్యం వేసుకున్నారు, స్థలాలకు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రైతు భరోసా ఇవ్వాలి, రైతు కులకు 12,000 రూపాయలు ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, తరుగుతాలు తేమలు కూడా కొనాలి. ప్రతి ఒక్కరికి బోనస్ ఇవ్వాలి, అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి. ఇది మా డిమాండ్. ఇప్పుడు లగిచర్లకు సంబంధించి మేము ఫార్మాసిటీకి వ్యతిరేకం కాదు. దేశంలో అనేక ప్రాంతాలు కట్టిండ్రు. వాళ్ళ ఫార్మాసిటీ అక్కడ రైతులకు అన్యాయం జరగకుండా రైతులను ఒప్పించి, రైతులను మెప్పించి, వాళ్ళతో చర్చలు జరిపి, వాళ్ళకి అన్ని విధాల న్యాయం చేసి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఇలా ఫార్మాసిటీ కడతారా ఇంకేం సిటీ కడతారో కట్టుకుంటే ఎవ్వరికి ఇబ్బంది లేదు. రైతు కూడా సహకరిస్తారు. కానీ రైతుల గురించి ఆలోచించకుండా, వాళ్ళ సమస్య పరిష్కరించకుండా, వాళ్ళ ఆలోచనలు వినకుండా, వాళ్ళ బాధలు కష్టాలు వినకుండా, వాళ్ళకు న్యాయం చేయకుండా దౌర్జన్యంగా మేము ఫార్మాసిటీ కడతాం, మీరు మీ స్థలాలు మీ ఇల్లు ఇచ్చేయాల్సిందే అంటే రాచరిక పాలన ఇదేమన్నా? ఇదెక్కడి పాలన? ఇది ఏమైంది? అలా గతంలో బీఆర్ఎస్ పార్టీ అక్కడనే ఫార్మాసిటీ గిట్నే చేసింది. ఇవాళ ఇక్కడ కూడా చూడండి, మీరు ఆలోచించారు. ఇక్కడ మీడియా మిత్రులు ఆలోచించాలి. ఇక్కడ కూడా ఇప్పుడు రైతుల సమస్య ఏంది? ఇక్కడ కూడా వికారాబాద్ రైతులకు సంబంధించి మరి రైతులు ఇబ్బంది పడుతున్నారు, పేద ప్రజలు ఇబ్బంది పడుతున్న చర్చ జరుగుతలేదు. వీళ్ళు విధ్వంసం చేసిరని వీళ్ళు చేయలేదని వాళ్ళు సమస్య వచ్చింది. అలా వాళ్ళ టాపిక్ డైవర్ట్ చేసినారు. కూడా అన్నోటి ఇష్యూ డైవర్ట్ అయింది. చర్చ దేని మీద జరగాలి? అక్కడ రైతులు వాళ్ళ సమస్యల మీద ఆందోళన చేస్తున్నారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. మా కష్టాలు వినండి, మా బాధలు వినండి, మాకు న్యాయం చేసిన తర్వాతనే మీరు ఫార్మాసిటీ కట్టుకోండి అని చెప్పి వాళ్ళ రైతులు బాధను వ్యక్తం చేస్తున్నారు.
మరి ఆ సమస్య మీద చర్చ లేదు ఇప్పుడు. ఇక ఆ సమస్య చర్చ లేదు. వీళ్ళు వాళ్ళ మీద దాడి చేసినట్టు వీళ్ళు మొత్తం ఇదే పరిస్థితి. వాళ్ళ అసలు చర్చ పక్క పోయింది, ధాన్యం చర్చ పక్క పోయింది, ఇక్కడ విక్రమ రైతుల సమస్య, పేద ప్రజల సమస్య పక్క పోయింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ సమస్య మారింది. వీళ్ళు వాళ్ళ గురించి మాడతలేరు, వాళ్ళు వీళ్ళ గురించి మాడతలేరు. కలెక్టర్ గారి మీద దాడి చేయడము తప్పదు. ఇది రైతులు మాత్రం దాడి చేయలే. రైతులు అక్కడ పేద ప్రజలకు అటువంటి ఆలోచన లేదు. వాళ్ళకు ఉన్నతాధికారులను గౌరవించాలి, వాళ్ళు మన అధికారులు మనల్ని పాలిస్తారు, మనకు సహకరిస్తారని చెప్పి ఆలోచన ఉంటుంది వాళ్ళకు. వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేశారని చెప్పింది ఎవరైనా ప్రభుత్వం చెప్పింది. దీని వెనుక కేసీఆర్ కొడుకున్నాడని చెప్పింది ఎవరు? ప్రభుత్వం చెప్పింది. మరి ఏమైంది? కేసీఆర్ కొడుకుని ఎందుకు లోపడేస్తలేరు? లోపడేయడానికి చెప్పింది ఎవరు? ఇలా సాక్షాత్తు కలెక్టర్ గారి నివేదికలో దీని వెనుక కుట్ర దాగి ఉందని కలెక్టర్ గారు నివేదిక ఇచ్చారు. కుట్ర ఏందో ఈ ప్రభుత్వము, ఇది వేరే దేశంలో వచ్చి టెర్రరిస్ట్ వచ్చి దాడి చేస్తే కూడా చర్చ ఇప్పుడు బయటపడుతుండే. వేరే దేశం టెర్రరిస్ట్ వాళ్ళు వచ్చి దాడి చేస్తే ఈ విషయం బయటకు వస్తుండే. ఈ ప్రాంత పోలే ఇక్కడ కొంతమంది వ్యక్తులు కుట్ర చేసి దాడి చేస్తే ఆ కుట్రను ఇంకా బహిర్గతం చేస్తారంటే ఈ ప్రభుత్వానికి శాతకంతరం. ఇది ప్రభుత్వం యొక్క చాతకంతనం. ఇది ఇంత సమస్య, చిన్న సమస్య కుట్రను కూడా మీరు బయట పెట్టలేకపోతున్నారంటే మీ చాతకంతనం, ఫెయిల్యూర్ ప్రభుత్వాన్ని. ఇప్పుడు ప్రభుత్వంలో పెద్దలే అంటారు కేసీఆర్ కొడుకున్నాడని, మీరు అరెస్ట్ చేయరు. ఈ ప్రభుత్వమే అంటది దీనికి బీఆర్ఎస్ దాడి చేశారని చెప్పి ఒక్కరిని అరెస్ట్ చేస్తారు, 10 మంది అరెస్ట్ చేస్తారు, అమాయకాలతో అరెస్ట్ చేస్తారు. విడిపోయారని అమాయకాలతో ఎందుకు అరెస్ట్ చేస్తారు? వదిలిపెట్టిన వాళ్ళు వెంటనే వాళ్ళు దాడి చేశారా? మీరే పడితే బీఆర్ఎస్ కుట్ర చేశారని మరి రైతులను అరెస్ట్ చేస్తారు. మీరు రైతులు ఏం పాపం చేశారు వాళ్ళ? మరి కుట్ర చేశాక మరి కేసీఆర్ కొడుకును అరెస్ట్ చేయడానికి మీకున్న ఇబ్బంది ఏంది? టీవీలలో 2 రోజులు మోత మోగింది. పాపం ఆయన కూడా హైబద్దినాడు. హైబద్దిని ఏ టీవీలకు ఇంటర్వ్యూలు వీళ్ళ ఈ టీవీ ఛానల్ పోయి ఇంటర్వ్యూ ఇచ్చిండు, ఆ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చిండు, అదే వీనే ప్రదర్శించిండు, నక్క వీనే ప్రదర్శించిండు. నేను నోట్లు వేయబడతాడు కోరిక అన్నట్టు చూపడుతుండే. అబ్బా ఎంత నట సార్వభౌముడు నువ్వు నిజంగా కేసీఆర్ కొడుక. నీ నటన చూసినాక ప్రజలు నవ్వుకుంటారు, చీతు అని నవ్వుతున్నారు. నీకేం తెలియదు, నువ్వు అమాయకుడు నువ్వు. కాబట్టి మొత్తం కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యము, చాతకంతరము. ఇప్పటికైనా ప్రభుత్వము అక్కడ పేద ప్రజల మీద దృష్టి పెట్టకండి. కుట్ర చేసిన అరెస్ట్ చేస్తారా చేయరా? ఏమైంది? కథం ఢిల్లీకి పోయా సమస్య, ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి వెళ్ళింది. ఏమి ఇసుకోనో అది తీసుకున్నారు. కథం దుకాణం బంద్. ఇక మళ్ళీ అరెస్ట్ చేస్తోటి. ఇక నాకు తెలిసేది ఏరియా అయిపోయింది. ఇక కథం కేసు మళ్ళీ రేపు కొత్త ఇష్యూ స్టార్ట్ చేస్తారు. ఇక ఇష్యూ అలాగే చేయాలని మళ్ళీ రేపు మీరు క్వశ్చన్ అడగారు. ఇక మళ్ళీ రేపు కొత్త ఇష్యూ వస్తుంది. ఇక చూడు అన్నారు కదా. ఢిల్లీకి ఏది పోయినా వేరే వాళ్ళు కలిసిరు. కేసీఆర్ అంటే ఫామ్ హౌస్ అటు చూసుంటాడా అన్న? కాంగ్రెస్ హైకమాండ్ కలిసిరు. అయిపోయా. ఇప్పుడు నేను దీనికి ఉదాహరణ ఎప్పుడు వస్తా మీకు. కాళేశ్వరం అరెస్ట్ అన్నారు ప్రభుత్వం ఏర్పడానే. ఏమైందన్నా కాళేశ్వరం? అయిపోయిందా? పంట ఎవరు అరెస్ట్ చేసిరా? స్కామ్ అన్నారు. ఏమైంది? ఎదురు కేసీఆర్ రేపు లోపడేస్తారన్నారు. కథం పోయింది. ఢిల్లీ పోయింది, కలిసి కేసీఆర్ క్లోజ్. తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు. సాక్షాత్తు రాధాకిషన్ రావు పేరున్నాయి కదా, రాధాకిషన్ రావు ఆయన స్టేట్మెంట్ అయిపోయింది. ఆయన వాంగ్మూలంలో ఇచ్చిండు. నేను కేసీఆర్ చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేస్తా అని చెప్పి క్లియర్ గా వాంగ్మూలంలోనే చెప్పాడు. ఇది అఫీషియల్ రికార్డ్ అది. మరి అడేటప్పుడు కేసీఆర్ కనీసం నోటీస్ ఇక చూడు రేపే అన్నారు. కథం మళ్ళీ అధిష్టానం పోయి కేసీఆర్ ఏం కావాలో ఏం చేయాలో చేసిండు. కథం ఫోన్ ట్యాపింగ్ క్లోజ్. నా ఫోన్ ట్యాపింగ్ అనేది సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. నేను ఇవాళ మీకు చెప్తున్నాను. అక్కడ డిఎస్పీఓ సిఐఓ ఆయన అరెస్ట్ చేసి లోపడేసారు. మొన్న ఆయన సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే సిరిసిల్ల కేంద్రంగా కేసీఆర్ కొడుకు ప్రమేయం లేకుండా, కేసీఆర్ కొడుకు తెలియకుండా సిరిసిల్ల నుంచి అంత పెద్ద మిషనరీ పెట్టి ఫోన్ ట్యాపింగ్ జరిగే ఆస్కారం ఉందా? ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ కొడుకు తెలియకుండా జరిగే ఆస్కారం ఉందా? ఇది నేను పేపర్లో చూసిన, నేను మీడియాలో చూసిన. సిరిసిల్ల నుంచి ఒక అధికారిని సిఐనో డిఎస్పీని అరెస్ట్ చేసి లోపడేసారు. ఆయన ఎక్కడ? సిరిసిల్ల. ఎక్కడి నుంచి ఫోన్ ట్యాపింగ్ చేసిండు? సిరిసిల్ల నుంచి చేసిండు. సిరిసిల్ల ఎమ్మెల్యే ఎవరు?
సిరిసిల్ల మంత్రి ఎవడు? ఈ రాష్ట్రాన్ని ఏలింది ఆయన కదా. నామకే వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి, నిజమైన ముఖ్యమంత్రి. అప్పుడు ఎవరు? ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనే, కేసీఆర్ కొడుకు. ఆయన జరగకుండా జరిగిందా ఫోన్ ట్యాపింగ్ అనేది? అయిపోయిందా ఫోన్ ట్యాపింగ్? కథం, కేసు క్లోజ్. ధరణి అన్నారు. ధరతో మొత్తం భూమి అమ్ముకున్నారు, మొత్తం ఆధారం అని చెప్పి నేను చెప్పింది కాదు, మీరు చెప్పి మీడియా చెప్పింది కదా. ఎవరు చెప్పింది? సాక్షాత్తు దీపావళి ముందు బాంబు వెళ్తుంది, దీపావళి కంటే ముందు వెళ్తుంది, దీపావళి తర్వాత ఆటం బాంబు కాదు, సుత్తి బాంబు కూడా వెళ్ళడే, చేను పడ కూడా వెళ్ళడే. పోయి దీపావళి పోయి సంక్రాంతి వస్తుంది. మళ్ళీ ఇక కార్తీక పౌర్ణమి పోయింది, సంక్రాంతి వస్తుంది. ఇక మళ్ళీ ఏం వెళ్తాయో. ఏమైంది? ధరణి పోయింది. ధరణి పోయిన తర్వాత మళ్ళీ ఏం చేశారు? అదేంటి ఈ ఫార్ములా కార్ రేస్, 50 కోట్ల రూపాయలు మొత్తం స్కామ్ జరిగింది. రేప్ అరెస్ట్ అన్నారు. కథం, అది క్లోజ్. అది కూడా అడిగెక్కింది. ఇది అయిపోయిందా? జన్వాడ ఫామ్ హౌస్ కేసు, ఏం పేరు ఉండే విజయ్, ఏదో ఆయన వర్కొచ్చారు. మద్రాసు విజయ ఉందా? పాకాల బామర్దే, బామర్ దొరికిపోయింది. ఇంకా దొరికిండు ఇచ్చిపెట్టారు వీళ్ళు. ఇప్పుడు పట్టుకుంటాం కాదు, పట్టుకున్న ఇచ్చిపెట్టారు వీళ్ళు. ఇప్పుడు దానిలో ఏం చేశారు? 2 రోజులు మీరు టీవీలో అంత మమ్మల్ని పిచ్చోళ్ళు చెప్తున్నారు. మీరు ఏం తెలియకుండా బ్రేకింగ్ అని మొత్తం ఆటాడిస్తారు. పాప కెమెరామెన్లు, రిపోర్టర్లు అయితే ఆడ పోయి ఆ ఫామ్ హౌస్ లో పోయి ఇంకా చూడు అని నూకేసినా, కింద పడేసినా, మీద పడేసినా, ఇంకా చూడు ఆయన కనిపించింది. ఆయన దొరికిన పెట్టారు. ఈ అరెస్ట్ అది ఎక్కింది. ఎట్లా పోయింది అది? మళ్ళీ ఢిల్లీ పోయిండు. మీకేమర్థమవుతుంది చెప్పండి? దీనిలో మీకు ఏమర్థమవుతుంది? కాబట్టి వాళ్ళు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు. ఇలా ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక్కరేమో రేవంత్ రెడ్డి గారు, ఇంకోరేమో కేసీఆర్ కొడుకు. ఇక్కడ ఆర్కే బ్రదర్స్, నేను రేవంత్ రెడ్డి, ఆర్ఎస్ బ్రదర్స్ ముఖ్యమంత్రులు అన్నమాట. ఇక్కడ నేను సవాల్ చేస్తున్నా, ఇలా చలో సంగారెడ్డి వేదికగా సవాల్ చేస్తున్నా. నీకును, మీ కుటుంబానికిను, రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయా లేవా? చలో నేను సవాల్ చేస్తాను. నువ్వు లేవని చెప్పిన ప్రూవ్ చేస్తా. చలో నాకును రేవంత్ రెడ్డి గారి సంబంధాన్ని ప్రూవ్ చేయి, నేను రాజీనామా ఇస్తా. రాజకీయాల నుంచి వెంటనే పక్క దొరుకుతున్నాను, వెంటనే. చలో నేను సవాల్ చేస్తున్నా. చలో నీకును, నీ కుటుంబానికిను, రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి, వ్యాపార పరంగా కూడా సంబంధాలు ఉన్నాయి అని నేను ప్రూవ్ చేస్తా. నువ్వు రాజకీయాల నుంచి పక్కన జరుగుతావా చెప్పు. మీ కుటుంబము కేసీఆర్ కుటుంబానికి, అదే కేసీఆర్ కొడుకు కుటుంబానికి, వీళ్ళే దండుపాల మూటల కన్నా చిరిగి తెలంగాణ దొరికి రాబా. ఇది చీమలు పెట్టిన పుట్టలో పాము జొరినట్టు తెలంగాణ ఆ కుటుంబం జొరింది, బతుకులు నాశనం చేసింది. చిన్న బతుకులు చేసారు మనల్ని. నేను సవాల్ చేస్తున్నా. చలో ఇప్పుడు నేను, మీ కుటుంబానికి, రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధాలున్నాయి, వ్యాపార సంబంధాలున్నాయి, నేను నిరూపిస్తా. మరి తెలంగాణలో ఆర్కే కుటుంబం నడుస్తుందా, మా కుటుంబం నడుస్తుందా? జాగాలు కబ్జాలు చేయలే, పైరవులకు దూరం, కమిషన్లకు దూరం. కాబట్టి అంతా కూడా ప్లాన్ కొద్దీ ఏంటంటే ఇద్దరు కలిసి ఏంటంటే భారతీయ జనతా పార్టీని రానియకుండా చేయాలి. భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి ఇక్కడ కార్యకర్తలు చాలా అగ్రెసివ్ ముందుకు వస్తున్నారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. కాబట్టి వీళ్ళని అడ్డుకోవాలంటే మనం కొట్టాడుకుంటున్న కొట్టినట్టు నేను ఏడ్చినట్టు చేస్తా అన్నటువంటి పాలసీతోని ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామాలు. లేకుంటే గిన్ని విషయాలు చెప్పినా ఏ ఒక్క విషయం మీద విచారణ లేదు, ఏ ఒక్క విషయంలో అరెస్టులు లేవు, ఏ ఒక్క విషయంలో కనీసం నోటీసులు లేవు. ఏం జరుగుతుంది తెలంగాణలో? సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారి మీద దాడి చేస్తే, కుట్ర చేస్తున్న అరెస్ట్ చేయకుంటే నేను ఇదే చెప్పిన, బీఆర్ఎస్ పార్టీ విధ్వంసకర పార్టీ. అసలు ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో. అడిగితే ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు విధ్వంసాలు చేసి మరొక్కసారి ప్రజలను నమ్మించి మోసం చేసి ఏదో ఒక మూవ్మెంట్ తీసుకొచ్చి ప్రజల దృష్టి మళ్లించి రాజకీయ లబ్ది పొందడానికి ప్రజల మన ప్రాణాలతోని ఆటలాడుతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ గ్రూప్ 1 ఎగ్జామ్ అప్పుడు నేనే ఆందోళన పాల్గొన్నా. ఆ రోజు విధ్వంసం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. నేను ఆ రోజు విధ్వంసం చేసే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ.
తర్వాత పోలీసు వాళ్ళ సమస్యల మీద అదే సచివాలయం ముందు విధ్వంసం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది. ఇవాళ మళ్ళా లైచర్ల విషయంలో కూడా విధ్వంసం చేసే ప్రయత్నం చేసింది. కాబట్టి దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక చేతకంతనం వలన ఇదంతా జరుగుతున్నది. ఇటువంటి విధ్వంసకారులను విధ్వంసక పార్టీని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు వీళ్ళు కలిసి విధ్వంసం జరిగినా పర్లేదు, మేము కొట్లాడితే మాకు మధ్యలో మాకు మాత్రం మీడియాలో స్పేస్ ఉండాలి, మేము మాత్రం కొట్లాడుకోవాలి, లేకుంటే బీజేపీ మధ్యలో వస్తుంది, బీజేపీకి మీడియాలో స్పేస్ లేకుండా చేయాలని చెప్పి ఒక ఆలోచనలో కుట్రలో భాగమే అంతా. కాబట్టి ఈ విషయంలో ప్రజలు ఆలోచించాలి. ఈ అన్ని పక్కబెట్టరు. దయచేసి ఆ కొనుగోళ్ల గురించి ఇక్కడ ఫార్మాసిటీ సంబంధించి రైతులకు న్యాయం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా మిమ్మల్ని రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. నేను ఇప్పుడే చెప్తానే బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడే చెప్పినా నాకు రేవంత్ రెడ్డి సంబంధాలు ఉన్నట్టు ప్రూవ్ చేయమని చెప్పాను. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి సంబంధాన్ని ప్రూవ్ చేస్తా. అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందా, ఆర్కే ప్రభుత్వం వస్తుందా, నేను సిద్దం. నేను సవాల్ చేసిన, వట్టికి లేదు, నేను సవాల్ చేసిన. అదే కాంగ్రెస్ వాళ్ళేమో కేసీఆర్ డైరెక్షన్ తోటే బీజేపీ వాళ్ళు మూసి నిద్ర చేస్తున్నారు. వీళ్లకు వాళ్ళకు తెల్లాలేస్తే బీజేపీ కనబడుతుందన్న. పన్నా లేసినా తిన్నా పన్నా ఏడిపోయినా కూడా బీజేపీ వీళ్ళు వాళ్ళకుంటారు. వాళ్ళు వీళ్ళిద్దరికి ముంగట కనబడేది బీజేపీ. అంటే ఇప్పుడు బీజేపీ అంటే భయం. మూసి నిద్ర ఎందుకు చేస్తుంది సార్ బీజేపీ పార్టీ? మేము మూసి ప్రక్షాళనకు, మూసి పునర్జీవానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కానే కాదు. మా డిమాండ్ అలా, మా బాధల్లా ఒకటే, పేద ప్రజల ఇండ్లు కూల్చకండి. మూసి ప్రక్షాళన పేరుతోని 1,50,000 కోట్లను దంచుకోకండి, చంపుకోకండి. ఈ రెండింటికి మాత్రం వ్యతిరేకం. మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కానే కాదు. మూసి ప్రక్షాళన జరగాలని కోరిందే మేము, కానీ చంపుకోమని కోరింది మేము కాదు. పేదలను కూర్చుకున్నది మేము కాదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ మీరు తెలంగాణలో కాదా డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలని నేను సవాల్ ఇస్తాను. అన్నా మనం మాట్లాడేటప్పుడు భాష ఉండాలన్న. ఎవరు తెలంగాణ డిఎన్ఏలో తెలంగాణ ఉంటుందని ఇక అట్లనప్పుడు తెలుగు రాష్ట్రాలు విభజినప్పుడు ఇక అప్పుడు డిఎన్ఏ టెస్ట్ ఎదురు కావచ్చు. ఇక డిఎన్ఏ తెలంగాణ రక్తంలో డిఎన్ఏ తెలంగాణ ఉంటుంది, లేకుంటే ఇంకోటి ఉంటుంది, ఆంధ్ర ఉంటుంది, ఇది ఉంటుంది అనుకుంటే సార్ రాజకీయ విమర్శలు నడుస్తూ ఉంటాయి. దాని పెద్ద మనం రాజకీయ విమర్శలు ఈ సంస్థాగతానికి సంబంధించి ఇప్పుడు 30 లక్షల చిల్లర సభ్యత్వమైంది. అధిష్టానం కొంచెం దీని మీద అసంతృప్తిగా ఉందన్నది ఎంతవరకు వచ్చింది సార్? రెండో క్వశ్చన్, బీజేపీ అధ్యక్షులు త్వరలో బండి సంజయ్ రాబోతున్నారు అనేది ఒక నేను కేంద్ర మంత్రిని, నాకు అధ్యక్షుడు ఇచ్చే అవకాశం ఉండనే ఉండదు. నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా. కిషన్ రెడ్డి గారు నన్నప్పుడు మార్చే సందర్భంలో కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి వారు ఒక్కరికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. జేపీ నడ్డా గారి ఇప్పుడు మెంబర్షిప్ టైం ఉంది కాబట్టి ఎలక్షన్స్ కాబట్టి వారు ఇచ్చారు. కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఆ అవకాశం ఉండదు. నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసే అవకాశం ఉండదు. నన్ను మొన్ననే కేంద్ర మంత్రి చేసి నాకు మంచి అవకాశం ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను చేసే అవకాశం ఉండదు, నన్ను నియమించే అవకాశం ఉండనే ఉండదు. ఇది తప్పు, 100% తప్పు. మెంబర్షిప్ విషయంలో భారతీయ జనతా పార్టీ పోయినసారి కంటే 3 ఇంతలు ఎక్కువ మెంబర్షిప్ చేస్తున్నాం. మేము కేంద్ర నాయకత్వ టార్గెట్ ను రీచ్ అయినాం ఆల్రెడీ. కాబట్టి మొదట్లో కొంచెం తక్కువైనప్పుడు కూడా మా మెంబర్షిప్ ఇన్ఛార్జ్ అయినటువంటి రామచంద్ర గారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు, చాలా ఇష్టపడి పనిచేస్తున్నారు, పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తున్నారు. కాబట్టి 30 లక్షల మెంబర్షిప్ దాటింది. అది దాదాపు 40 లక్షలు కాబోతున్నది. ధన్యవాదాలు. మా సంగారెడ్డి మా జిల్లా అధ్యక్షుల గారికి ప్రత్యేక అభినందనలు. టార్గెట్ రీచ్ అయిపోయారు వీళ్ళు. సంగారెడ్డి జిల్లా కార్యకర్తలు అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. నాయకులు కార్యకర్తలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. నిజంగా ఈ జిల్లాకు నిజంగా హ్యాట్స్ ఆఫ్.